వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో ఆఖరి సర్వేలు కూడా చూసాం, అయిపోయింది. ఇంకొక 3 రోజులు మాత్రమే ప్రచారానికి కానీ మిగతా వాటికి కానీ మిగిలింది. అలాగే ఫైనల్ ఫలితాలు ఏంటి అనేది, ఎగ్జిట్ పోల్స్ రాకముందే అసలు ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనే దాని మీద ప్రజల్లో కూడా ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయం రావడం అనేది అందరూ చూసాం. అయితే రైజ్ అనేటువంటి సంస్థ వాళ్ళు ఇటీవల కాలంలో సర్వే చేసిన తర్వాత కొంతమంది ఓడిపోయేటువంటి ప్రముఖులు వీరే అని చెప్పి ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. దాదాపుగా అందులో ఒక 24 మందికి సంబంధించి ప్రధానంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సరే, ఆ 24 మంది ఎందుకు ఓడిపోతున్నారు అసలు వీళ్ళు అంటే, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఫోటో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోడా అంటే అక్కడ పులివెందుల్లో కూడా వ్యతిరేకత బాగానే మూట కట్టుకున్నాడు అన్నటువంటి సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి. అలాగే సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పేది ఏంటంటే, సరే ఈ సర్వేలు ఇవన్నీ కూడా వస్తున్నాయి, బాగానే ఉంది. కాకపోతే వీళ్ళు బయట పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్, ఆ శాంపుల్ డేటా ఎంత జరిగింది ఏంటి అనేది మాత్రం కేవలం 1/4 మాత్రమే బయట పెడుతున్నారు. పూర్తి స్థాయిలో బయట పెట్టడం లేదు. 1/4కు వచ్చే రిజల్టే ఇలా ఉంటే పూర్తి స్థాయి డేటా బయట పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో అని కూడా అంటున్నారు. సో ఈ ప్రముఖులు ఎవరు ఓడిపోయేటువంటి వారు అనేది మనం చూసినట్లయితే, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభాపతి స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆముదాల వలస నుంచి కోన రవికుమార్ చేతిలో ఓడిపోబోతున్నారు. ఎందుకు ఈయన ఓడిపోబోతున్నారు, అదేంటి సీనియర్ రాజకీయ నాయకుడు, మంచి వక్త, చాలా చక్కగా మాట్లాడతారంటే, చాలా చక్కగా మాట్లాడతారు అనేటువంటి దాంట్లో చక్కగా అనేది తీసేసి చాలా చక్కగా రాజకీయ లంత్వం చేసినటువంటి వ్యక్తిగా, శాసనసభలో పక్షపాత ధోరణితో వైఎస్ఆర్సీపీకి మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తిగా, పూర్తి స్థాయిలో ఆయన నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా అందరినీ ఆడిపోసుకునేటువంటి వ్యక్తిగా మిగిలిపోయి చేతకాని వాడిలా ఉండిపోయారు. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ పనులు చేయకూడదో శాసనసభలో అటువంటి కార్యాచరణ ఆయన ముందుకు తీసుకువెళ్ళా ఉన్నారు. కాబట్టి ఈసారి ఆయన ఓడిపోతున్నారు. ప్లస్ దీనికి అడిషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తుగ్లక్ పరిపాలన కూడా యాడ్ అయ్యింది. తరువాత దువ్వాడ శ్రీనివాస్, ఈయన సంగతి అందరికీ తెలిసిందే, ఎంత దూకుడుగా ఉంటాడు అనేది. ఎన్నిసార్లు టికెట్లు ఇచ్చినా ఓడిపోవడం తప్పితే ఈయనకి గెలవడం అనేది ఈయనకి కూడా తెలియనటువంటి పరిస్థితి. అలాగే ఈయనకి సొంత ఇంట్లో సొంత భార్య నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఆయనకే ఖరారు చేశారు. అదిగాక ఆయన పోటీ చేసేటువంటిది టెక్కల నుంచి అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ముందు నుంచే చూస్తూనే ఉన్నాం ఆ కుటుంబానికి ఎటువంటి పరపతి అక్కడ ఉంది అనేది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఓడిపోతున్నారు. అలాగే ఇంకా కారణాలు ఏమున్నాయని చూస్తే, సేమ్ ఇందాకనే నోటి దురుసు. మొన్న రీసెంట్గా కూడా వాలంటీర్లందరూ రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని తిరగాల్సిందే, ఆ జెండా కండువా కప్పుకుని తిరగాల్సిందే, లేని పక్షంలో ఎవరైతే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఉంటారో వాలంటీర్ పోస్టులో ఇంకా రిజైన్ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని చెప్పి ఆయన స్పష్టం చేసేశారు. రైట్. సో అందుకని ఆయన కూడా ఓడిపోతున్నారు. ఇక ఎంవివి సత్యనారాయణ గారు విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేయబోతున్నారు ఎమ్మెల్యేగా. సరే, ఎంపీగా ఆయన ఏం చేశారు? ఏం చేసిందే లేదు. పాప ఆయన కుటుంబం కిడ్నాప్ అయితే అన్నీ మూసుకొని ఉన్నారు. కాబట్టి ఇటువంటి చేతకాని వాడు మనకుంటే ఏం చేస్తాడు? అసలు మనకి ఆయన కుటుంబాన్ని కాపాడుకోలేని వాడు నియోజకవర్గానికి ఏం చేస్తాడు అనుకుంటున్నారు విశాఖ తూర్పు ప్రజలు. తర్వాత ఈయన చాలా స్పెషల్, గుడివాడ అమర్నాథ్. సారీ, మీరు వేరే పేరు పెట్టారు కదా ఈనాళ్ళు, కోడిగుడ్డు అమర్నాథ్. సరే, ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలుపెట్టినా సౌమ్యుడిగానే ఉన్నా ముందు నుంచి. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన యొక్క ఫోటోషూట్ల మీద పెట్టినటువంటి శ్రద్ధ, లేదంటే అబద్ధాల ప్రచారం మీద పెట్టినటువంటి శ్రద్ధ అభివృద్ధి మీద పెట్టలేదు. పైగా పేరుకి ఐటీ మినిస్టర్. ఐటీ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావా అంటే, ఏముంది, కోడి గుడ్డు ఇప్పుడే పెట్టింది, పొదగడానికి టైం పట్టుద్ది అనేటువంటి తిక్కవాగుడు వాగినందుకు గాను ప్రజలు ఈసారి గుడ్డు పగలగొట్టబోతున్నారు. తదుపరి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఎలియాస్ అవంతి శ్రీనివాసరావు. సిగ్గుగా ఉంది కొంచెం మాట్లాడటానికి. గోడ మీద పిల్లి అంటారు చూసారా, రాజకీయాల్లో ఆ కోవలోకి ఈయన చెందుతారు. ఒకటి. రెండోది, గంట అరగంట మీకు తెలిసిందే. ఈ గంట అరగంట సంగతి ఏంటనేది
సో ఆ దాంట్లోనే ఆయన కూడా వెళ్ళిపోతున్నారు. ఇక చిల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు రాజమండ్రి రూరల్ దేవాదాయ శాఖ మంత్రిగా అవకాశం వచ్చింది. బీసీ నేతగా చాలా చక్కగా పనిచేస్తారనుకున్నాం. ఇన్ఫాక్ట్ కొన్ని ఇంటర్వ్యూల్లో కొన్ని డిబేట్లో నాతో కలిసి పాల్గొన్నారు, మాట్లాడారు, అంతా అయింది మంత్రి గారు. కానీ ఆయనకు కూడా నోటి దురుసు. రాజమండ్రి రూరల్కి వెళ్తున్నారు, అందులోనూ గోరంట్ల బుచ్చే చౌదరి గారిని కొట్టడానికి. అయ్యే పనేనా? అంత సీన్ లేదు అని చెప్పి రూరల్ వాళ్ళే స్పష్టంగా చెప్తున్నారు. ఇంకేముంది అందులో చెప్పడానికి? అటు అయింది, అయిపోయింది. ఇప్పుడు ఇక ఇంకొక సెన్సేషనల్ సింగిల్ మూవీ ఆర్టిస్ట్ పేరు చెప్పగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. సింగిల్ మూవీ ఆర్టిస్ట్ అనగానే ఇంకెవరయ్యా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అంటారేమో. ఎస్, ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏందనే ఉంటే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు వీళ్ళకి సన్మానాలు చేయడాలు, ఇన్ఫ్లుయెన్సర్లకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి సన్మానాలు చేయడాలు, పార్లమెంట్ ప్రాంగణంలో క్యాట్ వాకలు చేయడాలు ఇవే చేశారు. అలాగే రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి బాడీ షేమింగ్, ఆయన వస్త్రధారణకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు, ఇలాంటివన్నీ ఆయన నోటి దురుసు. వయసులో చాలా చిన్నవాడే, అనుభవం పెద్ద లేదు. ఇవి కాకుండా ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక పవనాలు ఎలాగైతే వీస్తున్నాయో ఆ ఇంపాక్ట్ కూడా చాలా గట్టిగానే ఉంది. ఇన్ఫాక్ట్ నిన్న పడినటువంటి వర్షం ఏదైతే ఉందో రాజమండ్రిలో ఏం అభివృద్ధి జరిగింది అనేది స్పష్టంగా చూపించేసింది. కనీసం ఎంపీ ల్యాడ్ నిధులువాడి కూడా ఏం చేయలేదు ఈయన, అందుకే ఇగో ఈ రకమైనటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎదురవుతోంది మాకు అని చెప్పి రాజమండ్రి వాసులు కూడా అనుకుంటున్నారు. ఈయన ఎంపీగానే పనికిరాడు, ఇంకా ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకు అని చెప్పి ఆయన్ని కూడా పెడుతున్నారు పక్కన రాజమండ్రి సిటీ నుంచి. తదుపరి ఆళ్ల నాని, ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్. సరే, ఈయన చాలా తక్కువ లైమ్ లైట్ లో ఉన్నారు. ఫస్ట్ టర్మ్ లో మంత్రి పదవి వచ్చింది, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. పనిచేసినప్పుడు ఏలూరులో మంచినీటి కొరత కావచ్చు, లేదంటే ఈ వాటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటిది చాలా ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారు ప్రజలు. కలుషిత నీరు తాగడం వల్ల ఇబ్బందులు పడ్డారు. అలాగే దానికి తగ్గట్టుగా అక్కడ వైద్య ఆరోగ్య సదుపాయాలు సరిగ్గా లేకపోవడం ఇనిషియల్ గా, అట్ ద సేమ్ టైం పాపం కరోనా రావడం. అంటే వ్యక్తిగతంగా మనిషి చాలా మంచోడే. ఆళ్ళ నాని గారు అంటే నోటు దురుసు ఏం లేదండి, పాపం సౌమ్యుడు. టీడీపీ వాళ్ళనైనా సరే మామూలుగానే చూసుకుంటాడు అనేటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉండింది. కానీ ఏం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇలాంటి వాళ్ళకి కూడా శాపంగా మారుతుంది. ఎందుకంటే ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఓడిపోవడం అనేది పక్కన పెట్టేస్తే సీన్ కంటూ ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పుకునేటువంటి వాళ్ళలో ఖచ్చితంగా పాపం ఆయన ఉంటారు. నాకంటూ ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన మీద. విమర్శలు సద్విమర్శలు చేస్తారు, ఏదో ఇష్టం వచ్చినట్టుగా అమ్మనాబూతులు తిట్టడాలు, నోరు పాడేసుకుని తిట్టడాలు ఇలాంటివి ఆయన ఏం చేయరు. ఆయన నార్మల్ గానే మాట్లాడతారు. విమర్శ గట్టిగానే ఉంటుంది, పదునుగా ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళు కూడా అవునా ఇంత గట్టి విమర్శ చేశాడంటే ఏం జరిగి ఉండొచ్చు అన్న ఒక ఆలోచనలోకి వెళ్తారు ముందు. అటువంటి కార్యాచరణ ఆయన దగ్గర ఉంటుంది. కానీ ఆయన్ని పని చేయనివ్వలేదు, ఆయనకి తగ్గట్టుగా ఆయన పనితీరుని కనపరచనివ్వలేదు. ఇక నోటి దురుసు అంటారా, ఆయన పక్కన పెట్టేసినట్టే. సరే, అవినీతి ఆరోపణలు ఇవన్నీ వస్తాయి కామన్ గానే, ఎందుకంటే ఉన్నటువంటి తుగ్లక్ ప్రభుత్వం కాబట్టి అని తెలుగుదేశం పార్టీ అంటుందిగా. సో అలాగే పాపం అందులో భాగంగానే ఏలూరు నుంచి ఆయన ఓడిపోబోతున్నారు. తర్వాత వీళ్ళిద్దరూ అసలు జంట కవులు అని పేరు పెట్టచ్చు. గుడివాడ గన్నవరం, వల్లభనేని వంశీమోహన్, కొడాలి వెంకటేశ్వరరావు, కొడాలి నాని. ముందుగా కొడాలి నాని గెలిచారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా మొదటి టర్మ్లోనే అవకాశం వచ్చింది. పౌర సరఫరాలు అంటే సన్న బియ్యం ఇస్తామని అన్నారు కాదు, సన్న బియ్యం మీ అమ్మ మొగుడేమైనా చెప్పాడా సన్న బియ్యం ఇస్తామని మొదలు పెట్టినటువంటి ఆ భాషా ప్రావీణ్యత, ఆ భాషా చతురత, ఇదంతా కూడా ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏంటంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని నీ అమ్మ మొగుడేమైనా చెప్పాడా, లేదంటే వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడా అంటూ కలియుగా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి మాట్లాడడం. అలాగే ఆంజనేయ స్వామికి చెయ్యి రీతి ఏమైంది, ఇంకో విగ్రహం కట్టిస్తాం. దుర్గమ్మ రథానికి ఉన్న ఎండి సింహాలు పోతే ఏమైంది, మళ్ళీ చేయిస్తాం. ఓ రథం తగలబడితే ఏమైంది, ఇంకో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఇంకో రథం చేయిస్తాం. ఈ మాత్రం దానికి రాద్ధాంతం చేయాలంటూ ఆఖరికి మన సాంప్రదాయ విలువల్ని కూడా, ధర్మాన్ని కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడితే వయస్సు అనేది కూడా చూసుకోకుండా, అనుభవం అనేది చూసుకోకుండా, మన స్థాయి ఏంటనేది చూసుకోకుండా పెద్దల్ని నోటికొచ్చినట్టుగా ఏకవచన సంబోధన చేస్తూ మాట్లాడడం, ఇవన్నీ చేస్తూ పౌర సరఫరాలు అంటే బూతుని సరఫరా చేయడమే, బూతు మాటలను సరఫరా చేయడమే అనేటువంటి ఒక క్రెడిబిలిటీ ఆయన తెచ్చుకున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదు. అలాగే గుడివాడలో ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏం లేదు.
రోడ్లు వేయవయ్యా అంటే ఆ రోడ్ల మీద నీళ్లు బారతాయి, ఎందుకు వర్షాకాలం, నేను బూతులు బారిస్తాను కదా సరిపోద్దులే అన్నట్టుగా వదిలేశాడని అక్కడ వాళ్ళే చెప్పుకుంటున్నారు. సో అందుకే ఈసారి కూడా ఆయన ఓడిపోతున్నాడు అని చెప్తున్నారు. ఇక వల్లభనేని వంశీ ఇంత వేవ్ లో కూడా గెలిచాడు అంటే నిజంగానే ఏదో చేశాడు. సాఫ్ట్ కార్నర్ ఖచ్చితంగా అక్కడ ఉండింది ఆయనకి గన్నవరంలో అని అనుకున్నారు అందరూ. ఇన్ఫాక్ట్ దాని తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తాడా, అవసరమైతే నా ఆస్తులు పోతే పోతాయి, స్కూటర్ మీద మొదలెట్టాను మళ్ళీ స్కూటర్ మీదే మళ్ళీ మొదలెడతాను జీవితాన్ని అంటూ చెప్తే, తెలుగుదేశం పార్టీ స్కూల్ నుంచి ఇగో ఇలాంటి వాళ్ళు కదా నాయకులుగా వచ్చేది అంటూ చాలా మంది ఆ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. కానీ అదంతా గోడ మీద పిల్లివాటం అని చెప్పి తెలియలేదు చాలా మందికి ముందు. తర్వాత తెలిసిన తర్వాత ఆయన చేసిన అత్యంత దుర్మార్గపు వ్యాఖ్య, ఎవరిని టచ్ చేయకూడదో అక్కడ టచ్ చేశాడు, జీవితం సర్వనాశనం అయిపోయి సంకనాకిపోయింది. ఇప్పుడు ఎన్ని చేసుకుంటే ఏం లాభం, ఏమీ లేదు. ఏదో చేతులు కాలితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏముంది అని చెప్పి అంటారు పెద్దలు. తన చేతులు నరికేసుకున్నాడు, ఇక కాలిన ఆకులు పట్టుకోకుండా ఏం సంబంధం లేదు, ఇంకా చేతులు లేవంటే రాజకీయంగా ఇక పూర్తిగా ఆయన తొక్కేసినట్టే, ఆయన ఆయన జీవితాన్ని ఆయనే తొక్కేసుకున్నట్టే. సో ఈ జంట కవులు ఇద్దరు చేసినటువంటి పనులు దీంతో వీళ్ళు కూడా ఓడిపోతున్నారు. ఇకపోతే జోగి రమేష్ పెనమలూరు, ఈయన గురించి మీకు చెప్పక్కర్లేదు. సరే మళ్ళీ మంత్రి పదవి అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది ఏంటి అనేది చూసినప్పుడు ఈయన వల్ల ఎన్ఎస్జి సిబ్బంది గనక కొంచెం సమయం ఉండకపోతే, ఆ రోజు ఉన్న 2 సార్లు కూడా పాటించి ఉండకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు గారికి నిరసన పత్రం ఇస్తాము అని తెలియజేయడానికి వెళ్తూ వందలాది మందిగా కార్యకర్తలను తీసుకుని ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు. చూశారు. సరే ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈయన తప్పుకోవాల్సి వచ్చింది అక్కడికి. బట్ ఎన్ఎస్జి వాళ్ళు ఆ రోజు కనుక కన్నెర్ర చేసి ఇక మా చేతిలో ఏం లేదు అని ఉంటే కనుక ఈయనతో పాటుగా ఈయనతో వెళ్ళిన చాలా మంది చచ్చి ఉండేవాళ్ళు ఆ రోజే. ఎందుకంటే ఎన్ఎస్సి భద్రతలో ఉన్నారు ఆయన, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్ఎస్సి భద్రతలో ఉన్నారు. Z+ కేటగిరీలో వాళ్ళు ఎవ్వరి మాట వినరు. వాళ్ళకి ఓన్లీ సెంట్రల్ కమాండ్ నుంచి, వాళ్ళ కమాండెంట్ నుంచి మాత్రమే ఉత్తర్వులు రావాలి, ఎస్ ఆర్ నో అంతే. ప్రొటెక్టింగ్ విఐపి అనే ఒక డ్యూటీకి బద్దులై ఉన్నారు వాళ్ళు. సో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినా లేదంటే అలా చేసినా ఇంకా నూరు అంటారా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అందరికీ తెలిసిందే. ఆయన అవినీతి ఆరోపణలు కూడా బాగా ఎక్కువగానే ఉన్నాయి ఆయన మీద. దాంతో పెనంలూరుకి ఆయన వేసారు అక్కడికి వెళ్ళు అని చెప్పి. సో ఆయన కూడా ఓడిపోబోతున్నాడు. ఇకపోతే మాజీ హోంమంత్రి, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి మీద అలిగి నేను వెళ్ళిపోతాను అనేటువంటి డ్రామా చేసినటువంటి మేకతోటి సుచరిత్ర గారు. ఈవిడ పేరు చెప్తే ఈవిడ కాన్స్టిట్యుయెన్సీలో గుర్తొచ్చేటువంటి ఒక ప్రపంచ 8వ వింత, ది గ్రేట్ వాల్ ఆఫ్ పొనుగుపాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడికక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి దళితులని కానీ, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ని కానీ చాలా మందిని కనీసం ఆ రోడ్ల మీద తిరగడానికి కూడా లేకుండా కట్టడి చేసి గోడలు కట్టేశారు అడ్డంగా. అంతకు మించినటువంటి హేయమైన పరిస్థితి ఇంకొకటి ఉంటుందా? అదిగాక దిశ చట్టం అయిపోయింది, ఏకంగా ఉరిశిక్ష వేసేసాము, యావజ్జీవ కారాగార శిక్ష వేసాం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఫైన్. కానీ పార్లమెంట్లో ఇంకా చట్టం ఆమోదం పొందలేదే, ఎప్పటికప్పుడు వెనక్కి పంపిస్తున్నారు. అయినా సరే ప్రజల ముందుకెళ్ళి నిస్సిగ్గుగా ఇటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు ఆవిడకి సమంజసం? షీ ఈజ్ అ ఫెయిల్యూర్ మినిస్టర్, అందులో అయితే అనుమానం లేదు. సో మళ్ళీ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? అందుకే ఓటమి అనేది ఆవిడ కాచు కూర్చుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్లోకి వెళ్ళి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొట్టడం అంత ఈజీ అనుకున్నాడేమో. అంటే నాది తెలుగుదేశం బెల్టే కదా, లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, ఎన్నికల ముందు నాకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ అమౌంట్ తీసుకొని ఇమీడియట్ గా వైసీపీలోకి వెళ్ళిపోయి గెలిచేశాను, అంతా అయిపోయింది, ఇదంతా ఏముందిలే ఇంకా పర్లేదులే అనుకున్నటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆయన అవినీతి, ఆయన గోడ మీద పిల్లివాటం, ఆయన నోటి దురుసు ఇవన్నీ కూడా మైనస్ అవ్వబోతున్నాయి. అందులో వాస్తవం అయినది 100% ఉండింది. ఇక తర్వాత పాపం మా గోదావరి జిల్లాల నుంచి ఇంకా రెడీగా ఉన్నారు కురసాల కన్నబాబు గారు. సరే మంత్రి పదవి ఏదో వచ్చింది, సారీ బాబాయ్ అంటే ఇది మా బాబాయ్కి చెప్తున్నానండి, ఎందుకంటే వీరభక్తుడు కురసాల కన్నబాబుకి, వీరభక్తుడు. సరే లోకల్గా ఆయన ఏమైనా అక్కడ కార్యక్రమాలు చేపట్టి ఉండొచ్చు, ఆయన వ్యక్తిగతంగా చేసి ఉండొచ్చు, రాజకీయంగా ఎదుగుతున్న టైంలో చేసి ఉండొచ్చు. అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆయన ఏం చేశాడు అక్కడ కాకినాడలో? చేసింది ఏమీ లేదు, అదే మైనస్ అయిపోయింది. ఇక
ఇంకా ఈయన పాయింట్లు ఇంకేమున్నాయి చూసుకోవడానికి అంటే నోటి దురుసు ఒకటి. అంటే గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వీడియోలు ఇప్పటికి వైరల్ అవుతూ ఉంటాయి ఇప్పటికీ. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరిపోయి వచ్చినటువంటి భాష ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలు. ఇది కాక ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేశాడు. ఆయన అసలే చాలా స్టింగ్ ఆపరేషన్స్ కూడా చేసి చాలా విషయాలు బయట పెట్టాడు. ఇప్పుడు అవన్నీ ఏంటంటే కడిగిన ముచ్చంలో అయిపోయాయి ఆయనకి. అందుకే ఆయన కూడా వైసీపీ స్కూల్లో చేరిపోయి నేను కూడా ఇక్కడ ఒక ఉత్తమ స్టూడెంట్ నేను మార్కులు కొట్టాడు కాబట్టి మాకు ఇలాంటి ఉత్తమ స్టూడెంట్ మాకు అక్కర్లేదు అంటున్నారు కాకినాడ ప్రజలు. ఆయన కూడా ఓడిపోతున్నారు. ఇక తరువాత పినిపే విశ్వరూప్ ఇల్లు అద్దెకున్నదో సొంతదో బినామీదో ఏంటో తెలియదు. మొత్తానికి ఈ అంబేద్కర్ కోనసీమ అనేటువంటి ఒక పాయింట్ వచ్చినప్పుడు అమలాపురం అనేటువంటి టౌన్ ని పేర్లు ఇలా మార్చాలి, జిల్లా కేంద్రంగా ఉంటుందా ఇంకోటా తెలియదు, బట్ మార్చి తీరాల్సిందే అన్న దగ్గర చాలా ఉద్రిక్తత నెలకొని ఆ ఇంటిని తగలబెట్టారు అని కొంతమంది అంటుంటే లేదు లేదు పూర్తిగా తగలబెట్టించుకున్నది ఆయనే, డ్రామా చేసి సొంతిల్లు కాదు అద్దిల్లు అని చెప్పి కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. సో ఇటువంటి వ్యక్తి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన్ని కూడా ఈసారి ప్రజలు ఇంటికి పంపబోతున్నారు. ఇక తర్వాత అంటే ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఒక మూడు పేర్లని మనం లాస్ట్ లో చూసుకుందాం, మిగతా ముందు మాట్లాడేసుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి కెరియర్ స్టార్టింగ్ అంటే మనకి 2019 ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకున్నప్పుడు ఆయన పేరు మీద ఎంత బంగారం బయటకు వెళ్ళింది, ఆయనతో హవాలా ఎవరు చేశారో, అసలు ఈయన రష్యా ఎందుకు వెళ్ళాడు, ఎవరితోటి వెళ్ళాడు, ఏం చేసి వచ్చాడు, ఇలాంటివి చాలా అడుగుతుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు. అండ్ ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయను అని ముందు చెప్పాడు, కానీ జగన్మోహన్ రెడ్డి బలవంతం మీద ఈ ఎన్నికల్లో దిగుతున్నాడు. ఇప్పటికే బాలినేని మీద అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ఒంగోలులో వ్యతిరేకంగానే ఉన్నారు. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గం, ఎందుకంటే సుబ్బారావు గుప్తాని రూమ్ లో పెట్టి కొట్టించినటువంటి పాపం కూడా అయింది. చక్కగా వాసన్న అని పిలుచుకుంటూ ఉండేటువంటి వ్యక్తిని వాచేలా కుట్టారు కాబట్టి అది కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గమనించి ఈసారి ఆయనకి ఓటమి అనేది కానుకగా ఇవ్వబోతున్నారు అనేది స్పష్టం. ఇక వంగా గీత, సరే ఆవిడ చదువుకున్నారు, అన్ని చేశారు, అంత బాగానే ఉంది, అందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించే సత్తా ఉండాలి అంటే ముందు అక్కడ ఉన్నటువంటి వర్మ గారిని దాటాలి, ఎస్వేఎస్ వర్మ గారిని దాటాలి. అటువంటి వాళ్ళు ఎవరు లేరు, అది మహిళలైనా పురుషులైనా ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీలో ఎవరు లేరు. సో దాంతో పవన్ కళ్యాణ్ని ఢీకొట్టడం అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆవిడకి ఓటమి తప్పదు అనేది చాలా మంది చెప్తారు. తర్వాత గ్రంథి శ్రీనివాస్ భీమవరం, ఏం చెప్పక్కర్లా, గ్రంథం ముగిసినట్లే, పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. మళ్ళీ సేమ్ ఈ కబ్జాలు, భూములు, బూతులు ఇవే వస్తూ ఉంటాయి. తర్వాత తోట త్రిమూర్తులు మండపేట, ఈసారి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు యునానిమస్ గా గెలుస్తారు, అందులో డౌట్ అయితే లేదు. ఎందుకంటే శిరోముండనం కేసుకి సంబంధించి ఇటీవల కోర్టు తీర్పు వెలువరించింది 29 సంవత్సరాల తర్వాత ఎప్పుడు మొత్తానికి. అందులో నిందితుడిగా ఉన్నాడు, ఆయనకి జైలు శిక్ష ఇవన్నీ కూడా వేశారు ఫైన్ తో పాటుగా. తర్వాత కారుమూరి నాగేశ్వరరావు, నేను ఎంత చెప్తే అంత తక్కువ, అసలు ఏం పట్టించుకోలే పెద్ద మనిషిని, పక్కన పెట్టేసేద్దాం, ఆయన కూడా ఓడిపోతున్నారు తణుకు నుంచి. అందులోనూ అరిమెల్లి రాధాకృష్ణ నియోజకవర్గం చాలా అగ్రెసివ్ గా తిరుగుతున్నారు కాబట్టి ఈయన చేసేది ఏమీ లేదు. ఆ తర్వాత విడదల రజని, లాస్ట్ బుట్ట రేణుక ఎమ్మిగనూరు. బుట్ట రేణుక పాపం చాలా సౌమ్యురాలు, నాకు చెల్లెలు లాంటిది, ఆస్తి కూడా అంతంత మాత్రమే. అంతంత మాత్రం అంటే ఎంత తిన్నా కూడా తరగనటువంటి పరిస్థితి ఆవిడకు ఉంది అనేది చెప్పక తప్పదు. సో ఆవిడ కూడా ఓడిపోతున్నారు. ఇక ఉన్నటువంటి మన ముగ్గురు ఆణిముత్యాలు, విడదల రజని ఫస్ట్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నాకు తెలియాల్సిన అవసరం ఏముంది అంటూ అసెంబ్లీలో మాట్లాడుతూ వారి కుటుంబంతో కలిసి కబ్జాలకి పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు బాగా ఎదుర్కొన్నారు. సో ఆవిడని కూడా డిటైన్ చేసేటువంటి అవకాశం ఉండింది. ఇకపోతే అంబటి రాంబాబు, సంజన, సుకన్య ఇంకేం లేవా, ఇంకేం చెయ్యరా అంటూ మొదలుపెట్టి అసలు నేను మినిస్టర్ని, సరే నాకు డయాఫ్రామ్ వాల్ గురించో కాపర్ డ్యామ్ గురించో ఇంకో దాని గురించి నాకు ఎందుకు తెలియాలో తెలియని వాడు మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేగా వస్తాడంటే మళ్ళీ అవసరం అలా మనకి అనుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సత్తెనపల్లిలో. తదుపరి ఆర్కే రోజా సెల్వమణి, నగరి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ నిధులు చెడిపోయానంటారు. 2014లో మొత్తానికి ఒకసారి గెలిచింది, 2019లో రెండోసారి కూడా గెలిచి మంత్రి పదవి అనేది తెచ్చుకుంది సెకండ్ టర్మ్ మిడ్ టర్మ్ లోనే. ఇలాగా
ఆవిడ గురించి చెప్పాలి. ఇక జబర్దస్త్ కామెడీ చేస్తూ వాళ్ళదేమో తక్కువ స్థాయి వాళ్ళు అనేటువంటి విధంగా మాట్లాడడం ఆవిడ నోటి దురుసుకి అద్దం పడుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏం చెప్తాం ఇంకా? సో వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ ఇందులో కన్ఫర్మ్ గా వీళ్ళే ఓడిపోతున్నారు అని చెప్పి ఈ సంస్థ వారు చెప్తున్నారు. మరి వీళ్ళేనా? వీళ్ళు కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు ఓటమికి దగ్గరగా? ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది కూడా మనం చూసుకోవాలి కాబట్టి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.